హాయ్ అండి అందరికీ. నేను రేపొద్దున చక్రాలతో మామూలుగా సబ్బియ్యంతో చక్రాలు వడియాలు పెడుతున్నానండి. ఇగో సబ్బియ్యంతో అవి కూడా చూపిస్తాను. ఇదిగండి 1 గ్లాసు బియ్యము, ఇదిగోండి 1/2 గ్లాసు కన్నా కొంచెం తక్కువ సబ్బియ్యం అండి. కనీసం మనకి ఒక 6 గంటలన్నా నానాలి. బాగా 6 గంటలు నానాక ఎలా చేసుకోవాలో ఏందో చూపించేస్తాను. ఇదిగోండి 2 కలిపే నానేసుకుంటున్నాను. ఇదిగో అండి నీళ్ళు పోసుకుంటూ 1కి 4 సార్లు కడుక్కోండి. ముందర ఈ బియ్యము సబ్బియ్యము కడుక్కొని నేను ఓవర్ నైటే నానబెడుతున్నాను. ఇగో శుభ్రంగా కడుక్కుందాం. ఇవ్వండి వాళ్ళు ఇంకొకసారి కడుగుతున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకుంటే లేదనుకున్నా ఎంత దారుణంగా వేసుకున్నా కనీసం 4 గంటల నానబెట్టుకోవాలండి. అసలు ఓవర్ నైట్ నానబెడితే ఇంక తిరిగే ఉండదు. ఇవి కూడా వచ్చేస్తాయి. ఇవ్వండి 1కి 4 సార్లు కడుక్కున్నాను. ఇంకా దీని మీద మూత పెట్టేస్తాను. ఓకే, ఓవర్ నైట్ ఇంకా అదే నానతాయి. నానేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి కొలతకి చూపిస్తున్నాను. ముందల 1 2 3 4 గ్లాసులు పోసుకున్నాను. ఉంచుకున్నాం కదా. ఓవర్ నైట్ నానబెట్టానండి నేను. ఇదిగో శుభ్రంగా నానిపోయినాయి చూసారా. ఇంకా దీంట్లో వేసుకుందాం జార్లో. ఇదిగోండి గ్లాసు, దానికేమో 4 గ్లాసులు పోసాను. ఇది 1 గ్లాసు, మొత్తం 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అండి మనకి ఈలైన వరకు మెత్తగా చేసుకోండి. ఇదిగో ఇలా చూసారా. 1 గ్లాసు కూడా వాటర్ పోసేసాను. ఇంకొకరు తిప్పుకోవాలండి. కూర పొలుగ్గా ఉంది, ఇంకొకరు తిప్పుకుంటే సరిపోతుంది. ఇదిగో కొంచెం జీలకర్ర, ఉప్పు మట్టికి చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆరిపోయాక కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది. ఇదిగో 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాక అవి నీళ్ళు తిరుగుతున్నాయి కదా వేస్తానండి నేను. ఇదిగో కొంచెం కారపొడి చాలు. ఇంకా జార్లో పిండి ఉంది కదండి, ఇంక ఇది పోసేసుకుందాం. పోసుకున్నాక ఎమ్మటే తిప్పుకోవాలండి. ఇదిగో మళ్ళీ లేకపోతే గట్టి పడిపోతుంది. ఎందుకంటే తిప్పేవాళ్ళు ఇంకొకరు ఉంటే బాగుంటుంది, కానీ అవసరం లేదు, గట్టి పడుతుంది. హైలో మట్టి పెట్టుకోవాకండి అండి. శుభ్రంగా తిప్పుకుంటూ చేసుకోవటమేనండి. ఉండలు లేకుండా ఒక కింద పెడతాము. మట్ట హైలో ఉన్నట్టుంది. ఇదిగండి ఇంకా శుభ్రంగా బాగా తిప్పుకుంటూ. సబ్బియ్యం ఎందుకు వేసానంటే అచ్చంగా బియ్యం అయితే మనం వడి తీసేటప్పుడు విరిగిపోయే గుణం ఉంటుందండి. అందుకని సబ్బియ్యం వేస్తే జిగట ఎక్కువగా ఉంటుంది, బుల్లె వస్తాయి. అసలు రావటం కూడా సూపర్గా వస్తుంది. 1 నిమిషం మూత పెట్టి అలా సిమ్లో 2 నిమిషాలు వదిలేద్దాం. 2 నిమిషాలు వదిలేసాం కదా. ఇప్పుడు చూద్దాము. తిప్పుకుంటానే ఉండాలండి, ఎందుకంటే మధ్య మధ్యలో అడుగంటుతుంది. దానికోసం తిప్పుకుంటా ఉండమని చెబుతున్నాను. బాగా ఉండలు లేకుండా తిప్పుకుంటే బాగుంటుందండి నిజంగా. ఇలా తిప్పుకుంటానే ఉండాలి. కొంచెం ఇంకొకర ఉండాలండి, ఎందుకంటే ఇంకొకరు ఉంటే ఆల్రెడీ సరిపోయింది. ఇదిగోండి చూడండి. అదిగో ఇంకా చల్లారిపోయిందంటే ఇంకొకరు గట్టి పడుతుంది. అందుకని ఇంకా స్టవ్ ఆపేసుకుందాం మనం. మనకి చూస్తే అర్థమైపోతుంది ఏందా అని. ఇదిగోండి అదిగో మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. ఇదిగోండి చల్లారిపోయింది చూసారా.
బాగా చల్లారిపోయింది. ఇంకా మనం ఒక డీమార్ట్లో వస్తాయి చూడండి కవర్లు. ఇదిగో ఈ కవర్కి ఈ పక్కన చిన్న హోల్ పెట్టాను. ఎంతండి, మనకి పిండి పడేంత మోయినంగా హోల్ పెట్టుకోవాలి. ఇంకా దీంట్లో పిండి వేసుకుందాం. బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోతేనే ఈ కవర్ అనేది మనకు రాకుండా ఉంటుంది. అందుకని చూస్తున్నాను. ఇలా కవర్కి వేసి పెట్టుకున్నాను. ఇదిగో పట్ట ఒకటికి 2 సార్లు శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. ఇదిగో మనం రోజు పెట్టే వడియాలదే, ఇంకేం కాదని చెప్పి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇదిగో చక్రం తిప్పుకోవటమేనండి మనం రౌండ్గా అద్దుకండి. ఓకే, మళ్ళా అలానే తిప్పుకుంటూ ఉండటమేనండి. కనపడుతుందా? మళ్ళీ ఇంకోటండి. ఓకే, ఇదిగండి. ఇంకా అన్నీ అలానే పెట్టుకుందాం. ఇదిగండి వడియాలు చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. అసలు అందుట్లో జంతికలు కదండి, చాలా బాగుంటాయి. ఇలా గనక మీరు పెట్టుకుంటే మల్లెపువ్వులాగా తెల్లగా వస్తాయి. ఆరిపోయాక ఇరగదండి. అది వాటంతా లేసి వస్తాయి. ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసాం కదా, అస్సలు చెక్కు చెదరదు. మనం ఎలా అయితే పెట్టుకున్నామో సాయంత్రానికి శుభ్రంగా ఎండిపోతాయండి. ఇదిగో బాగా చక్కగా కూడా కుదిరినాయి. ఎసురు నేను చెప్పా కదండి 5 గలాసులు, మీరు ఎలా అన్నా పోసుకోండి. 5 గలాసులు మటుకు కన్ఫామ్గా పోసుకోవాల్సింది నేను. ఇదిగోండి, మీకు అవకాశం ఉంటే చక్రాల గిద్దలతో పెట్టుకోవచ్చండి. కానీ ఒకటి, ఆ చక్రాల గిద్దలు ఇవన్నీ కడగలేక నేను ఆ కవర్ అనుకోండి శుభ్రంగా చల్లారిపోవాలి. ఆ కవర్లో వేసుకొని ఎంత పాజిటివ్గా చేసుకోవచ్చు అంటే అస్సలు మానేడైనా 2 మానికలైనా అంత ఈజీగా పెట్టుకోవచ్చు. నేను కొంచెం కొంచెం పెట్టి చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఈ శుభ్రంగా ఆరిపోయాక నేను మళ్ళీ చూపిస్తాను. వడియాలు శుభ్రంగా ఎండిపోయినాయి. వడియాలంటే అదేనండి జంతికలతో నేను పెట్టాను. అసలు ఎలా వచ్చినాయి అంటే శుభ్రంగా ఆరిపోయినాయి అండి. ఆరిపోయి వాటంతా అయ్యే ఇదిగో చూడండి ఊరక లెగిసి వస్తూ ఉన్నాయి. ఇదిగో బుల్లె ఆరినాయండి, ఆరటం కూడా. ఇంకా మనం వీటిని వేయించుకొని చూపిస్తాను. బాగా ఆరిపోయినాయి. ఇదిగో కొలతలు సరిగా ఉంటేనండి అస్సలు మామూలుగా ఆరిపోవు. కొలతలు కరెక్ట్గా ఉండాలండి ఏదైనా, ఏ పని చేసినా. మీకు గనక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఇదిగో ఇవి ఏంచి చూపిస్తాను మీకు. చూడండి అసలు ఊరిని ఊడొస్తున్నాయి, ఎంత చక్కగా ఊడొస్తున్నాయనండి. అదిగో అసలు పొట్టుకుంటే ఊడొస్తున్నాయి, అంత బాగా వచ్చినాయి. ఓకే, ఇవన్నీ తీసేసుకుంటానండి. ముందర తీసి గిన్నెలో వేసుకుందామండి. బాగా ఆరిపోయినాయి కూడా, అసలు బొల్లి ఆరిపోయినాయండి. ఎండ అసలు ఏం కాస్తుందో డాబా నుంచి వచ్చేవరకు అల్లాడిపోయాను. అయ్యో మొత్తం గిన్నెలో తీసేసుకున్నాం. మొత్తం గిన్నెలో తీసేసుకుందాం. ఇంకా ఉన్నాయండి. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని మనం ఇందాక జంతికలు పెట్టుకున్నాం కదండి, ఇవాళ పొద్దుపూట పెట్టుకున్నాం. బాగా ఎండినాయండి. ఎండకి మట్టికి ఆయిల్ వీట్ అయ్యాక ఇదిగో వేసుకున్నాను. అసలు మామూలుగా ఉండవండి, తింటుంటే బిలా ఉంటాయి. కానీ ఎండకి మట్టికి అదే పనికి తినవాకండి. ఎప్పుడో పప్పుచారు చేసుకున్న రోజు తింటే సూపర్గా ఉంటాయి. ఇదిగోండి మళ్ళీ దాంట్లో పడింది. చూడండి ఇంత చక్కగా వచ్చిందో వడి. అలానే వేయించుకుందాం మిగతాయి కూడా. మొత్తం వేయించుకుందామండి. ఇలా వేయించి పెట్టుకున్నానండి. చూడండి కాలిపోతుంది మీకు చూపించడానికి కూడా. ఇదిగోండి చూసారా, నిజంగా చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి మీరు ట్రై చేసి వీడియో మీకు ట్రై చేశాకే మీకు నచ్చితేనే ఒక లైక్ ఒక కామెంట్ అండి. మీరు ట్రై చేయండి, దానికి ఇష్టమైతేనే నాకు కామెంట్ చేసి లైక్ చేయరా. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.